రాము టాకీస్ ప్రముఖ గోదావరి ఛానల్ అయితే వెల్కమ్. ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. సో టోటల్ టాపిక్ ఏంటంటే మీకు తెలియని ఒక రాష్ట్రం గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియో అయితే దీని గురించి గతంలో ఒక సంవత్సరం క్రితం ఒక 8 months క్రితం అయితే మనం ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. దాని ద్వారా అయితే చాలా లబ్ధి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళైతే ఒకసారి కామెంట్ చేయండి. దానివల్ల మనకి ఏంటంటే ఇంకా చాలామందికి రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఏంటి సార్ అసలు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. సో కొత్తగా ఏంటంటే మీరు ఫస్ట్గా చేయాల్సింది ఈ నెల 15వ తారీఖు లోపల మీరు అప్లికేషన్ రీఫండ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఆప్షన్, మన ఆఫీషియల్ వెబ్సైట్. అది ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేనైతే కిందనే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది మీకు. వెళ్ళిన తర్వాత ఆఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఒక చాలామంది అడుగుతున్నారు, సార్ ఏ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, నాకు అప్లికేషన్ నెంబర్ తెలీదు ఏంటని అడుగుతున్నారు కదా. వాళ్ళందరికీ ఏంటంటే ఫస్ట్గా చెప్పాల్సింది మీరు యూజీ స్టేట్మెంట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది మనకి ప్రీవియస్ వీడియో అయితే కూడా చేయడం అయితే జరిగింది. అది కూడా నేను మీకు లింక్ అయితే కింద పిన్ చేయడం అయితే జరిగింది, చూడండి. ఫస్ట్ యూజీ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోండి. యూజీ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీకు అక్కడ ఎప్పుడెప్పుడు ఫీజులు కట్టారు, ఏ సంవత్సరంలో కట్టారు ఏంటంటే మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దాంట్లో మీ అడ్మిషన్ నెంబరు ప్లస్ మీ ఫీజు కట్టిన అప్లికేషన్ నెంబర్ కూడా రావడం అయితే జరుగుతుంది. సో ముందుగా మనం అక్కడ ఏంటంటే అప్లికేషన్ ఫ్రమ్ రిఫండ్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద ఎవరెవరికి వర్తిస్తుంది ఏంటన్నది గురించి మీకు క్లారిటీ రావాలి కదా. యూజీ అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అయితే లేదు, ఓన్లీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కట్టిన వాళ్ళకైతే అండ్ డిగ్రీలో అండ్ పీజీలో వచ్చేసి సెకండ్ ఇయర్ వాళ్ళకి అయితే ఉండడం అయితే జరిగింది. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 15/7/2024 దాకా అయితే ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం అప్లికేషన్ అందులోకి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అడుగుతుంది. మీకు చెప్పాను కదా, యూజీ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకుంటే అప్లికేషన్ నెంబరు అండ్ అడ్మిషన్ నెంబర్ లాగిన్ అవుతే మనకి అప్పుడు ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. అడ్మిట్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అయితే పూర్తిగా రావడం అయితే జరుగుతుందండి. మీకైతే ఈ వీడియోలో అయితే కొంచెం మా ఫ్రెండే ఆ డీటెయిల్స్ అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది, చూడండి. వచ్చిన తర్వాత అందులోకి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత అందులో మనం కంపల్సరీగా బ్యాంక్ బుక్ ఒకటి అప్లోడ్ చేయాలి అండ్ ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి. సార్ మా నాన్నగారిది అప్లై చేయొచ్చా, సార్ మా అమ్మగారిది అప్లై చేయొచ్చా, సార్ మా నాన్నగారిది అప్లై చేయొచ్చా అంటే చేయడానికి అసలు కుదరదు. చాలామంది నన్ను లాస్ట్ టైం చాలామంది అడిగారు, ప్లీజ్ అర్థం చేసుకోండి. అలాగే అప్లోడ్ చేయడం వల్ల మీ డబ్బులు రావు, వేస్ట్, టైమ్ ఆఫ్ ద వేస్ట్. చేయవలసింది ఏంటంటే మీకు ఉంటే మీ బ్యాంక్ అకౌంట్, మీ ఆధార్ కార్డు అప్లోడ్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే కరెక్ట్గా మీ బ్యాంక్ బుక్లో ఎలా ఉందో అలాగా ఏ బ్యాంకు, ఏ అకౌంట్ నెంబర్ ఏంటి, ఎక్కడ బ్రాంచు అండ్ మన ఆధార్ కార్డు నెంబరు, మన బ్యాంక్ బుక్, మన ఆధార్ కార్డు కూడా ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ కాపీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ రిసిప్ట్ కాపీ దాచుకున్నారంటే రేపు పొద్దున్న డబ్బులు ఎందుకు రాలేదని కూడా మనం ట్రాక్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇది చాలా చూసుకొని చేసుకోండి. ఇది ఎందుకంటే 2,500 కడితే నేను చేసిన దాంట్లో 500 రీఫండ్, అంటే 2,000 దాకే ఉన్న 500 రీబ్యాక్ వస్తుంది. ఒకవేళ బీఎస్సీ బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళ ఉన్న వాళ్ళైతే వాళ్ళకైతే 1000 నుంచి 1,500 దాకా అయితే రీఫండ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఎవరైనా రీఫండ్ వస్తున్నాయి సార్ నాది అప్లోడ్ అయిందంటే కొంచెం మీరు కామెంట్ చేయడం వల్ల నాకు ఏంటంటే ఈ వీడియో రీచ్ అయింది ప్లస్ తెలిసిందని చెప్పేసి నాకు తెలుస్తుంది. మీరైతే ఫస్ట్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతకంత లబ్ధి పొందుతారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.